రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈరోజు అయితే రావడం జరిగింది పుల్లూరు గ్రామం, గార్ల మండలం, మహబూబాద్ జిల్లా. ఈరోజు అయితే రావడం జరిగింది. వెరైటీ అయితే కీర్తన 233 నవధాన్య సీడ్స్ వారిది. తోట అయితే చూసుకోవచ్చండి. ఈరోజు డేట్ అయితే 16/2/2025 తారీఖు. ఈ డేట్ చూసుకున్నట్టయితే తోట కూడా కాయ సైజు బాగుంది, రంగు బాగుంది, కాయ తోట మొత్తం కూడా వర్ణంలో ఉంది. మరి పండించిన రైతు కూడా మన పక్కన ఉన్నారు. రైతు మాటల్లో కూడా మనం ఎన్నో వీడియో అయితే స్కిప్ చేయబాకండి, పూర్తిగా చూడండి. మన ఛానల్ పేరు అయితే గ్రేస్ సీడ్స్ ఖమ్మం. మన ఛానల్ పేరు గ్రేస్ సీడ్స్ ఖమ్మం. పక్కన రైతు ఉన్నారు. రైతు ఎక్కడ తెచ్చారు విత్తనం, ఏ విధంగా పంట పండింది, రైతు సాటిస్ఫాక్షన్ కూడా మనం రైతు మాటల్లో విన్నాం. ఒకసారి రైతు మాటల్లో. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఎట్లా అనిపించింది మీకు వెరైటీది? బాగుందన్న. ఓకే ఓకే. బాగుంది. నా పేరు కిషోర్, మా నాన్నగారి పేరు రాంబాబు పొగాకు. దగ్గర పెట్టు. మాది పుల్లూరు విలేజ్, గార్ల మండలం, మహబూబాద్ జిల్లా. మేము 4 ఎకరాల మిర్చి తోట సాగు చేసామండి. మేము ఎకరన్నర వరకు నవధాన్యాల సీడ్ వాళ్ళు కీర్తి 233 తీసుకున్నామండి. హనుమాన్ సీడ్స్ ఫెర్టిలైజర్ దగ్గర. మేము రవి షాప్ అనే పుల్లూరు గ్రామంలోనే తీసుకున్నామండి. విత్తనం చూడడానికి చాలా బాగుందండి. మేము దగ్గర కాపు, కాయ సైజు కూడా బారుగా ఉన్నదండి. కాయ లోపల గింజ శాతం కూడా చాలా బాగుందండి. తాలు కూడా లేదు. ఫిబ్రవరి నెలలో కూడా నల్లిని తట్టుకునే శక్తి ఈ చెట్టుకి ఉన్నదండి. మందులు కూడా తక్కువ పిచికారి చేసినామండి, అయినా కూడా చెట్టు తట్టుకున్నదండి. నల్లి కూడా లేదు, బాగుంది. దగ్గర కనుపు 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి వస్తుందండి. ఈ ఫిబ్రవరి నెలలో కూడా చూడండి, పచ్చికాయ కూడా బాగుంది. కాయ సైజు కూడా దృఢంగా బాగుంది. కలర్ కూడా బాగుందండి. ఇది విత్తనం ప్రతి రైతు తీసుకోవచ్చండి. మా రవి సీడ్స్ రవి దగ్గర తీసుకోవచ్చు. హనుమాన్ సీడ్స్ ఫెర్టిలైజర్ పుల్లూరు గ్రామం ఇది ఇచ్చాడు మాకు నవధాన్యాల సీడ్స్. విన్నారు కానీ రైతు సోదరులు అయితే మన బ్రదర్ తమ్ముడు మాటల్లో ఏంటంటే ఎకరన్నర ఈ కీర్తన 233 అనే న్యూ వెరైటీ ఎకరన్నర అయితే వేయడం జరిగింది. మొత్తం 4 ఎకరాల తోటల్లో 2 రకాలు వేశారు. దీంట్లో ఇప్పుడైతే కీర్తన 233 అనే రకం మనం చూడడం జరిగింది. రైతు అయితే పుల్లూరు, పేరేం పేరు బ్రదర్? కిషోర్. పేరు రాంబాబు. కిషోర్, పొగాకు కిషోర్. నాన్నగారి పేరు రాంబాబు. తేవడం అయితే హనుమాన్ సీడ్స్ మన రవి డీలర్ పక్కనే ఉన్నారు, డీలర్ దగ్గర తేవడం అయితే జరిగింది. వెరైటీ అయితే సూపర్ ఉంది. మరి చాలా మంది రైతులు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. దిగుబడి కూడా 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి తగ్గదు. ఇప్పుడు డేట్ అయితే ఫిబ్రవరి, మనం తీయటం వీడియో అయితే ఇప్పుడు ఈరోజు 16వ తారీఖు 2/2025 డేట్ వచ్చి. మరి డేట్ కూడా ఈ డేట్ చూసుకుంటే తోట అయితే చాలా నిగనిగలాడుతుంది. మన పచ్చి కాపు ఉంది, మళ్ళీ ఇంకా కాయ ఉంది, పోతుంది, కాయ వర్ణాలు ఉంది. తోట కూడా చాలా బాగుంది. అక్కడ చివరి దాకా చూసుకోవచ్చు. వీడియో కొద్ది ముందు జరిపితే ఇంకా ఉన్న చెట్లు కూడా తీయడం జరుగుతుంది. కొద్ది ముందుకు రారు ఎందుకంటే తోట చూపెట్టడం మొత్తం కూడా జరుగుతుంది. మనం చెట్లు లేపితే అర్థమవుతుంది, అంటే ఏ పాయకు ఆ పాయ లేపితే. ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడిన దానికన్నా తోట చూపెట్టాలి ఫస్ట్. అసలు అది చూడొచ్చండి. ఏ చెట్టు చూసుకున్నా కూడా ఇట్లే ఉంది. చూడండి, కాపు దగ్గర కాపు, ఏ మండలి ఎబ్బినా ఇట్లే ఉంది. చూడొచ్చు. నాకైతే నేను చూసిన తోటల్లో అయితే ఇప్పటి వరకు అయితే తోట చాలా హ్యాపీ అండి. బాగుంది వెరైటీ అయితే. కీర్తన 233 వెరైటీ అయితే కంపల్సరీ ప్రతి రైతు వేసుకోవచ్చు. మరి రైతుకు కూడా మనం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి వెరైటీ ఎప్పుడైనా సరే మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది, కొట్టుకునే మందులు ఆధారం బట్టి ఉంటుంది, భూమి తీరుని బట్టి ఉంటుంది, వాతావరణం బట్టి ఉంటుంది. నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ రాజేష్ బ్రదర్ మీకు కూడా. ఎందుకంటే ఓ మంచి వెరైటీ మీరు ఈరోజు మంచి వెరైటీని సపోర్ట్ చేశారు, బాగా పండించారు. వెరైటీ కూడా వేసుకోవచ్చండి. కీర్తన 233 నవధాన్య సీడ్స్ వారిది. ఇది న్యూ వెరైటీగా నెక్స్ట్ ఇయర్ ఇవ్వబోతున్నాం మనం. కొత్త వెరైటీ. ఇది షాంపిల్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ చిన్న గొబ్బ కానీ నల్లి కానీ ఏది లేకుండా ఈరోజు చాలా హ్యాపీగా రైతు కూడా పంట పండించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలండి. నమస్కారం.